హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. మేము రీసెంట్గా కేరళ ట్రిప్కి వెళ్ళాము. మేమును మా ఫ్యామిలీ ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. మహేందర్ వాళ్ళ ఫ్రెండ్ అని మేము ఇద్దరం వెళ్ళాము. మాకు తత్కాల్లో ట్రై చేసాము. మాకు టికెట్స్ కూడా అవైలబుల్ లేకుండే. తత్కాల్ ట్రై చేసేటప్పుడు కూడా మాకు చాలా టెన్షన్ అయింది, అసలు దొరుకుతాయో దొరకవో అనేసి. కానీ లాస్ట్కి అయితే స్లీపర్ దొరికింది. ఏదో ఒకటి దొరికింది కదా వెళ్దాం అనేసి అయితే బయలుదేరాము. చాలా రోజుల నుంచే వెళ్దాం అనేసి పోస్ట్పోన్ అయిన ట్రిప్ ఏంటంటే ఈ కేరళ ట్రిప్పే. ఒక్కొక్కసారి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకున్న రోజులు. హోటల్ వచ్చేసి అయితే చాలా బాగుంది, మెయిన్ రోడ్కే ఉంది. ఇలా 2 బెడ్రూమ్స్తోనైతే రూమ్ తీసేసుకున్నాము. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ 2 బెడ్రూమ్స్ గాను ఒకటే వాష్రూమ్. కానీ ఒక వాష్రూమ్ ఉండుట్లా చాలా ఇబ్బంది అయింది. వెళ్ళాక ఫ్రెష్ కావడానికి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ కావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. ఆ ఒక్క వాష్రూమ్ చేయబట్టే కొంచెం మార్నింగ్ కూడా ఎర్లీగా లేచినాము. ఇబ్బంది అవుతుంది అందరం ఒకటేసారి వెళ్ళాలి అనేసి. అంటే ఎక్కడికి పోయినా మన అందుకోలు అయితే తప్పట్లేదు. అక్కడికి పోయినా కూడా ఇందులో ఏముంది అందులో ఏముందని వాడు ఇన్స్పెక్షన్కే సరిపోయింది. అసలు ఈ డ్రా తీసి అందులో కూర్చుంటా అనేసి అన్నీ అలానే చేసిండు. అన్ని నాట్ ఇన్ థింగ్స్. మేమన్నా టైర్డ్ అయినా కానీ మన అందైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. వద్దురా అంటే అస్సలు వినట్లేదు. కానీ ట్రిప్ మొత్తం ఓకే, అంత ఇబ్బంది ఏం పెట్టలేదు పాపం వాడు. మేము వీళ్ళందరం ఫ్రెష్ అయ్యేసరికి అయితే 10:30, 11 ఏమో అయింది. అప్పుడు ఫుడ్ ఉంటుందా అనుకున్నాం కానీ నైట్ 1 అయ్యేదాకా కూడా ఉంటుందట. సో మేమైతే అందరం ఫ్రెష్ అయ్యి అక్కడ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ హోటల్ ఉంటే ఆ హోటల్కి అయితే వెళ్ళాము. మాకు ఫుడ్ కోసమే టెన్షన్ అయింది. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక బాబు మాకు ఒక బాబు. సో పిల్లలు ఉన్నారు కదా, ఎలా ఉంటుందో టేస్ట్. మొత్తం కొబ్బరి ఆయిల్ యూజ్ చేస్తారు కదా, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, తింటారో తినరో అనేసి అనుకున్నాం. కానీ ఓకే, అంత బాగానే ఉంది, అంత భయపడాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. సరే వేరే స్టేట్కి పోయినాం కదా, అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో అక్కడ స్పెషల్ ఆర్డర్ పెడదామని మేము అది ఆర్డర్ పెట్టాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మున్నార్కి వెళ్తున్నాము. 7:30 వరకు బయలుదేరాము. మా నంది చూసాడా, ఆ ట్రాలీని నుంచి దిగడాట. దిగురా తిరుగుతా అంటే అస్సలు వినట్లేదు. వాళ్ళ నందితో పాటు వాళ్ళ నాన్న కూడా వినట్లేదు. ఏడుస్తాడు కదా, పోనీలే కూర్చుంటాడట కదా అనేసి అంటున్నాడు. మున్నార్ వెళ్ళే దారిలో ఈ పెరియార్ వాటర్ స్పాట్ ఒకటి కనబడింది. సో అక్కడికి వెళ్ళాము. ఎంత బాగుంది ప్లేస్ అంటే మేము వెళ్ళేటప్పటికీ అక్కడ ప్రీ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. అటు సైడ్ ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ ఒక విలేజ్ ఉంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ బ్రిడ్జ్ మించలేట, రావడం పోవడం కూడా మొత్తం ఈ బ్రిడ్జ్ మించలే. నాకు ఈ బ్రిడ్జ్ ఎక్కినాక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే మన అందుతోని ఈ బ్రిడ్జ్కి గ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రిల్స్కి బాగా డిస్టెన్స్ ఉంది ఒక్కొక్క గ్రిల్ మధ్యలో. వీడు ఏం చేస్తాడంటే అటు పోయి తొంగి చూస్తా అది ఇది అనేసి అనుడు. కానీ నాకైతే చాలా భయం వేసింది. వాడిని పట్టుకున్నోడికే సరిపోయింది మా ఇద్దరికి, మహేందర్కి నాకు. అసలు ఈ అసలుకే చాలా నాటి.
టిఫిన్ చేసి వెళ్దాం అన్నట్టు దారి మధ్యలోనే ఈ హోటల్ కనబడింది. ఈ హోటల్లోకి అయితే వెళ్ళాము. చాలా బాగుంది హోటల్. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మేము కూర్చున్న సిట్టింగ్ ఏరియా పక్కనే ఇట్లా చిన్న కాలువలాగా పోతుంది. ఎటు చూసినా గ్రీనర్తోనే మొత్తం ఉన్నది. కానీ చాలా బాగుంది కేరళ. ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ చెప్పొచ్చు. ఆ రోజు మేము అక్కడ ఏం ఆర్డర్ పెట్టినామంటే దహివడ, ఇడ్లీ, దోశ, పూరి పెట్టాము. కానీ నాకు అన్నీ ఓకే అనిపించింది, కానీ ఈ దహి వచ్చేసి కొంచెం స్వీట్ అనిపించింది. నేను 2 చోట్లేమో తిన్నాను, అక్కడ కూడా సేమ్ ఉంది, స్వీట్గా ఉంది. కానీ ఓవరాల్గా అయితే బాగుంది. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. మన స్టేట్తో పోల్స్తే అయితే అక్కడైతే కొంచెం ఈ టిఫిన్స్కి రేట్ అయితే ఎక్కువ అనిపించింది. మేము అక్కడ తినేసి మళ్ళీ మున్నార్ బయలుదేరాము. మున్నార్కి వెళ్ళే దారిలో చిన్న చిన్న వాటర్ ఫాల్ చాలా చాలా ఉన్నాయి. కానీ బాగుంది, చాలా బాగుంది. ఆ ఘాట్స్ రోడ్స్ కానీ ఏదైనా. మేము ఇక్కడ చేయారా వాటర్ ఫాల్ కాడ ఆగి కోసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.